వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ముందుగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. సో రాజ్యాంగ దినోత్సవం అనేది చాలా మందికి తెలియదు. ఈ యొక్క నవంబర్ 26 తేదీన అంటే గణతంత్రం అంటే స్వతంత్రం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత రాజ్యాంగం అనేది మనకు అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ ముద్ర వేయడం జరిగింది నవంబర్ 26న 1949 రాజ్యాంగం నవంబర్ 26న రాజ్యాంగం ఆమోద ముద్ర వేయడం జరిగింది. తర్వాత 2 నెలల తర్వాత జనవరి 26 రోజు అమల్లోకి రావడం జరిగింది రాజ్యాంగం. సో దానికి సంబంధించి ఈ యొక్క 2015 నుంచి ఈ యొక్క నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో అందరూ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలి. సో రాజ్యాంగం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానంగా బతకాల్సింది. సో ఈ యొక్క రాజ్యాంగం, ఈ యొక్క డెమోక్రటిక్ సిస్టమ్, మన స్వతంత్ర భారతదేశంలో ఉన్న డెమోక్రటిక్ సిస్టమ్ మన ఈ ప్రపంచం మొత్తంలో బిగ్గెస్ట్, పెద్దది, అత్యంత పెద్ద, అన్ని దేశాల కన్నా పెద్ద రాజ్యాంగం మన భారతదేశాన్ని. సో ఆ రాజ్యాంగాన్ని మనకు అందించిన అంబేద్కర్ గారికి పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం టీనే న్యూస్ తరఫున. సో ఒకటేంటంటే వాళ్ళు ఎంత కష్టపడి మనకు ఇలాంటి స్వతంత్రాన్ని, ఇలాంటి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టారో మనం బాధ్యతగా వాటి యొక్క అనుసంధానంగా బతకాలని చెప్పేసి కూడా అందరు తెలుసుకోవాలి. దేశం కోసం ఇప్పటికీ నేటికి బాధ్యతగా వ్యవహరిస్తూ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఈ యొక్క రైతులు కావచ్చు, ఈ బార్డర్ల సైనికులు కావచ్చు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనం బతకాలి. ఎందుకంటే అమ్మలాగా అన్నం పెడుతున్నారు రైతన్న, అక్కడ బార్డర్లో వాళ్ళు సైనికులు తండ్రుల్లా కాపాడుతున్నారు. సో అదేవిధంగా రాజ్యాంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవడంతో పాటు చాలామందికి తెలియదు. చాలామంది కంటే దాదాపు తక్కువ ఒక 90% జనాలకు రాజ్యాంగ దినోత్సవం అంటే కూడా తెలియదు. రాజ్యాంగ దినోత్సవం అవునా, ఉందా, నిజమా అన్నట్లు ఉంది ఆడ పరిస్థితి. సో ఆ రాజ్యాంగ దినోత్సవం అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజ్యాంగ దినోత్సవం అంటే రాజ్యాంగానికి ఆమోద ముద్ర, రాజ్యాంగంలో ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడ అన్ని రాజ్యాంగాలను చూసి వాటికన్నా మెరుగ్గా మనది అతిపెద్ద డెమోక్రటిక్ సిస్టంగా తయారు చేసి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తానికి ఆమోద ముద్ర 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. 1949లో నవంబర్ 26న ఆమోద ముద్ర వేయడమే రాజ్యాంగ దినోత్సవం. ఆ తర్వాత 2 నెలల్లోనే 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా రాజ్యాంగం అమల్లోకి కూడా రావడం జరిగింది. సో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మన ఈ అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ప్రపంచంలోనే బిగ్గెస్ట్, పెద్దదైన డెమోక్రటిక్ సిస్టంగా ఇక్కడ స్వతంత్ర భారతదేశం నడుస్తుంది. సో అందరికీ ఈ యొక్క మరోసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ